జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. వీరబ్రహ్మము యొక్క వేదవాక్యంబులు ధరణిలో తప్పక జరిగేనయ్య. కలి మాయలో పడక నన్ను నమ్మి మీరు కడతేరు మార్గంబు తెలియండయ్య. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమంగళ శుభాశుసల చేత కాలజ్ఞానం సాంద్ర సింధువేదం అటువంటి విశేషించినటువంటి గురుదేవుల యొక్క సాంద్ర సింధువేదం నుంచి కొన్ని కాలజ్ఞాన తత్వాలని వాక్యాల్ని మనం చూస్తున్నాం. వాటిలో ప్రధానంగా సరస్వతిని అంగడబెట్టి అమ్మెదరు, ఆంధ్రదేశమున నూరేళ్ల కుమారు, ఉప్పెనొకటి వచ్చి దేశాన్ని నాశనంపు చేసేను, అద్దంకి నాచారి నరులతో మాట్లాడాను. గురుదేవుల యొక్క విశేషవంతమైనటువంటి కలజ్ఞానాన్ని చూస్తే ఎప్పుడో 400 సంవత్సరాల క్రితం, ఈనాడు 21వ శతాబ్దంలో మనం ఉన్నాం. 17వ శతాబ్దిలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి ఈ వ్యవస్థలతో మనం పురోగమించక మునిపే అసలు ఈ వ్యవస్థలు ఊహించడానికి కూడా ఆశ్చర్యం వేసేటువంటి రోజుల్లోనే గురుదేవులు చెప్పినటువంటి ప్రతి మాట అక్షర లక్షలుగా వాస్తవమవుతుంది. ప్రపంచంలో గురుదేవుల కాలజ్ఞానం అంటే బ్రహ్మంగారు చెప్పారంటే జరగాలంతే అన్నటువంటి పందాన ముందుకు వెడుతున్నటువంటి సందర్భంలో స్వామివారు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మాట, సరస్వతిని అంగడపెట్టి అమ్మెదరు. చదువుల తల్లి వాగ్దేవి సరస్వతి అమ్మవారిని కూడా అమ్మేటువంటి రోజులు వచ్చాయని గురుదేవులు ఎప్పుడో 400 సంవత్సరాల క్రితం చెప్తే, ఈనాడు కార్పొరేట్ విద్య పేరుతో కేజీ దగ్గర నుండి పీజీ వరకు మన చంటి బిడ్డలు పాఠశాలకు వెళ్ళాలంటే ఉచిత విద్య ఎక్కడుందో అర్థం కాదు. ప్రభుత్వాలు, ప్రభుత్వ సంబంధమైనటువంటి విధి విధానాలు, విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైనటువంటి మార్పుల వల్ల కార్పొరేట్ విద్య వైపు మనం వెడుతున్నాం. మన పిల్లవాడిని కనుక కనీసం 1వ తరగతిలోనూ అంతకంటే ముందు కేజీ కిండర్ గార్డెన్లోనూ చేర్పించాలంటే ఒక మంత్రి సమానమైనటువంటి వ్యక్తి యొక్క సిఫారసు లేకపోతే, లక్షలాది రూపాయల డొనేషన్లు కట్టకపోతే ఇప్పటికీ కూడా మన భాగ్యనగరమైన హైదరాబాద్తో సహా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొన్ని పాఠశాలల్లో కిండర్ గార్డెన్ కేజీకి కూడా సీటు లభించని పరిస్థితులు ఉన్నాయి. ఇది వాస్తవం కాదా? అలాగే పిల్లవాడు జన్మించినటువంటి దగ్గర నుండి 3వ ఏటో 5వ ఏటో అక్షరాభ్యాసం చేసిన దగ్గర నుండి ప్రతి సంవత్సరం కూడా లక్షలాది రూపాయలు విద్య కోసం వ్యయం చేస్తున్న పరిస్థితి వాస్తవం కాదా? చదువుల తల్లి ఆ వాగ్దేవి స్వరూపాన్ని కూడా ప్రతి తరగతికి ఎన్ని లక్షల రూపాయలు ఇస్తేనే చదువు పూర్తవుతుందని పుట్టినటువంటి నవజాత శిశువు దగ్గర నుండి కూడా లెక్క కట్టి మరీ అక్షరాలు నేర్పించటానికి కార్పొరేట్ విద్య పేరుతో లక్షలాది రూపాయలు దండుకుంటున్నటువంటి విద్యా వ్యవస్థలు వచ్చినటువంటి పరిస్థితి గురించి గురుదేవులు చెప్పారు. ఈనాడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విశేషించి ఎన్నో కార్పొరేట్ రంగానికి సంబంధించినటువంటి సంస్థలు వచ్చాయి. విద్యను అమ్ముకోవటమే వాళ్ళ యొక్క లక్ష్యమైంది. విద్యను నమ్ముకొని మనం ఉంటే విద్యను అమ్ముకోవటం వాళ్ళు ఉంది. చదువుకుంటున్నాం, చదువు కొనబడుతోంది. ఈ విధమైనటువంటి పంధాలో విద్యార్థులందరూ కూడా వాళ్ళ చదువును పూర్తి చేస్తున్నట్టుగా మనం చెప్పచ్చు. ఇలాంటి కార్పొరేట్ విద్యల్లోనే విపరీతమైనటువంటి మానసికమైన ఒత్తిడి తట్టుకోలేక లక్షలాది రూపాయలు చెల్లిస్తున్నటువంటి మనం పిల్లలు చదువుకోనట్లేదని వాళ్ళని విశేషంగా ఒత్తిడి చేయటం, అక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థలోని ఉపాధ్యాయులు కూడా ఒత్తిడి చేయటం వల్ల బలవన్మరణాలకు పాల్పడుతున్నటువంటి దుర్గతాలు కూడా మనం చూస్తున్నాం. ఈ దుశ్చర్యల్ని కూడా తల్లిదండ్రులుగా మనం ఇంకా ప్రోత్సహిస్తూనే ఉన్నాం. గురుదేవులు అదే చెప్పారు. అలాగే ఆంధ్రదేశమున నూరేళ్ల కుమారు, ఉప్పెనొకటి వచ్చి దేశాన్ని నాశనంబు చేసేనయ్యా. ఆంధ్రప్రదేశ్లో
ప్రతి 100 సంవత్సరాలకు ఒక్కసారి తీవ్రమైనటువంటి ఉప్పెన ఒకటి వస్తుంది. ఈ ఉప్పెన వల్ల ఆంధ్రదేశం మొత్తం కూడా మునిగిపోయేటువంటి అవకాశం ఉందని గురుదేవులు చెప్పారు. గతంలో దివిసీమ ఉప్పెనను మనం చూసాం, వరద వృద్ధిని మనం చూసాం. ఈ మధ్య కాలంలో మళ్ళీ విజయవాడలో విశేషించినటువంటి కృష్ణమ్మ పొంగి పొరలాడినటువంటి పరిస్థితుల నేపథ్యంలో రాజధాని ప్రాంతం మొత్తం కూడా మునిగిపోతున్నటువంటి పరిస్థితులు చూసాం. ప్రతి 100 ఏళ్లకు ఒకసారి ఆంధ్రదేశంలో ఉప్పెన తప్పకుండా వస్తుంది. అందుకే విశేషవంతమైనటువంటి అద్దంకి సీమలోని గ్రామదేవత నాంచారి కూడా మనుజులతో మాట్లాడే రోజులు వస్తాయని గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సాంద్ర సింధు విధమైనటువంటి కాలజ్ఞానులు చెప్పారు. యథాతథంగా నేడు జరుగుతున్నటువంటి అంశాన్ని మనం చూడొచ్చు.